మన పట్ల, మన కుటుంబం పట్ల, వ్యక్తిగతంగా మన జీవితం పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే ఒక చక్కటి మాట నేను చెబుతా. తెస్సలోని సంఘానికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 16-18 వచనాలు మనం చూస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మనం సాధారణంగా కృతజ్ఞతాస్తుతి ఎప్పుడు చెల్లిస్తామంటే, మనకు మేలు జరిగితే ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఎవడైనా మేలు చేస్తే థ్యాంక్ యూ బ్రదర్ అంటారు. ఎవరైనా సహాయం చేస్తే నీ రుణం నేను మర్చిపోలేను అంటాం. ఇది మానవ సహజం. కానీ ఆత్మీయంగా యేసు రక్తములో కడగబడిన మీరు, దేవుని కుమార్తెగా కుమారుడిగా ఏర్పరచబడిన మీరు, మీ విషయంలో దేవుని చిత్తము ఏమిటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ప్రతి విషయమందును అన్నాడు. ప్రతి విషయం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. విశ్వాసికి చెడు అంటే శ్రమ. విశ్వాసికి చెడు అంటే శ్రమ. నీ శ్రమలో దేవుని స్తుతించాలి, నీ ఆశీర్వాదములో దేవుని స్తుతించాలి. నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో స్తుతించాలి. నీ ఏర్పాటు కాదు, నీ జ్ఞానం కాదు. దేవుడు వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి వారికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు.